ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు తనుజ ఫ్యాన్స్. ఫైనల్ గా 10 వారాల నిరీక్షణ ఈ వారం ఫుల్ఫిల్ అయిందనమాట. 10th వీక్ కెప్టెన్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటి అంటే లాస్ట్ వీకెండ్ లో తను ఏదైతే వాయిస్ నోట్ మిస్ చేసుకుందో నెక్స్ట్ వీక్ వాళ్ళ సిస్టరే ఫ్యామిలీ వీక్ లో రాబోతుంది. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ముందు తను కెప్టెన్ గా నిలబడబోతుంది. ఇన్ని వారాలు కంటెండర్షిప్ లేకి వెళ్ళి లాస్ట్ వరకు గెలిచి ఓడిపోయి కెప్టెన్ అవ్వలేక ఫైనల్ గా 10th వీక్ లో కెప్టెన్ అయింది. ఇంకొకటి ఏంటి అంటే గెలిచిన వాళ్ళకి అంత మజా ఉండదు. లాస్ట్ వరకు వెళ్ళి ఓడిపోయి ఫైనల్ గా విన్ అయితే ఆ మజానే వేరు. సో ఈ రోజు ఈ వీక్ మొత్తం తనూజ వీక్ లాగా తనకి చాలా పాజిటివ్ అయిపోయింది అనమాట. సో గేమ్ ఏంటి, ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో మనం క్విక్ గా మాట్లాడేసుకుందాము. ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. సో ఇంకా కెప్టెన్సీ టాస్క్ వెళ్ళాము అంటే తన అసలు 10th వీక్ కెప్టెన్ అవ్వడానికైనా ఈ రేస్ లేక రావడానికైనా ఒక రకంగా ప్రజలు రీజన్. ప్రజల్లో ఎవరైతే నలుగురు ఉన్నారో తనూజాని సపోర్ట్ చేసి ఈ రేస్ లేక రానిచ్చారు. ఓకే, ఇక్కడ తనూజ అండ్ దివ్య వచ్చినా కూడా కళ్యాణ్ తనూజాని సెలెక్ట్ చేసుకోవడం, అక్కడ ఒకవేళ తను దివ్యాని సెలెక్ట్ చేసుకోనున్నా తనూజాకి ఈ ఛాన్స్ వచ్చిండేది కాదు. ఓకే, ఈ వీళ్ళ ఇష్ట ప్రకారంగా తనని సపోర్ట్ చేసి టాస్క్ లో నిలబెట్టారు. ఇన్ని రోజులు ఏదైతే ఇండివిజువల్ గేమ్ లో ఏ విన్నింగ్ లేదు అనే ఏదైతే ఉందో ఈ రోజు ఇండివిజువల్ టాస్క్ కళ్యాణ్ వర్సెస్ తనూజ ఆడి తను సక్సెస్ఫుల్ గా విన్ అయ్యి క్వీన్ అయింది. ఇక్కడ వరకు ఇలా ఉంటే సో ఫైనల్ గా కెప్టెన్సీ టాస్క్ ఎవరెవరికి జరిగింది అంటే నిఖిల్, రీతు అండ్ తనూజ. సో ఇక్కడ టాస్క్ ఏ కాన్సెప్ట్ లో డిజైన్ చేశారు అంటే ఎండ్యూరెన్స్ టాస్క్ అన్నమాట. వాళ్ళది కట్అవుట్ ఉంటుంది, ఆ క్రౌన్ ని ఒక నైఫ్ ఇచ్చారు, పెద్ద కత్తి ఇచ్చారు అనమాట. కత్తి వెయిట్ గానే ఉంటుంది, దాన్ని బ్యాలెన్స్ చేసుకొని పట్టుకోవాలి. ఎవరైతే లాస్ట్ వరకు నిలబడతారో వాళ్ళే విన్ అండ్ కెప్టెన్ అవుతారు. ఇక్కడ ఎక్కువ ఛాన్సెస్ ఎవరికి ఉంది అంటే ఉన్న ముగ్గురులో నిఖిల్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉంది. బికాస్ తను ఫిజికల్లీ స్ట్రాంగ్, ఫిజికల్ టాస్క్ లో చూసాము ఎంత గట్టి ఫైట్ ఇచ్చాడో. కానీ అది రివర్స్ అయింది. ఎందుకు అంటే ఒక్కొక్కరికి ఒకలా ఉంటది. బ్యాలెన్సింగ్ పవర్ కానీ ఏదైనా కూడా ఎవరికైనా కూడా కష్టమే. ఎక్కువ లాగ్ లేదు కానీ తొందరగానే టాస్క్ అయిపోయింది. బట్ స్టిల్ ఫస్టే రీతు అవుట్ అయిపోయింది అనమాట, బ్యాలెన్స్ చేయలేకపోయింది. ఇంకా నిఖిల్ వర్సెస్ తనూజ ఉన్నప్పుడు మోస్ట్లీ నిఖిల్ అవుట్ అవుతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. బికాస్ ఫిజికలీ పట్టుకోగలడు. తనూజ పట్టుకోవాలంటే ఇప్పుడు అమ్మాయిలకి కొంచెం హ్యాండ్ మీద పెయిన్ అనేది ఉంటది, ఎక్కువసేపు హోల్డ్ చేసుకొని పట్టుకోవడం కష్టం. బట్ స్టిల్ ఇక్కడ నిఖిల్ అవుట్ అవ్వడం అనేది షాక్. నిఖిల్ అవుట్ అయ్యాడు. సో ఈ టాస్క్ గెలిచిన తర్వాత ఫైనల్ గా తనూజ గెలిచి కెప్టెన్ అయింది ఇండివిజువల్ గా ఆడి. ఇందులో ఏంటంటే ఎటువంటి సపోర్ట్ లేదు, ఏం లేదు. ఇన్ని రోజులు సపోర్ట్ ఉంది అది ఇది అనేసి అనుకుంటున్నాం కదా, అలా ఏమీ లేకుండా సపోర్ట్ లేకుండా ఈ టాస్క్ అయితే విన్ అయ్యి కెప్టెన్ అయింది. ఇంకొకటి ఏంటి అంటే ఏదైతే కాన్సెప్ట్ జరుగుతుందో కింగ్స్ అండ్ క్వీన్స్ లాగా తనకి బాగా కేపేసి మహారాణి లాగా ఒక చైర్ పెట్టి పూలు చల్లి చాలా ఎక్కువ హంగామా చేసేసారనమాట, కెప్టెన్సీ హంగామా. ఈ కాన్సెప్ట్ వల్లనో లేకపోతే తనూజ ఎలాగూ బిగ్ బాస్ ముద్దు బిడ్డ అంటాం కదా మనం, సో అందువలన ఇండివిజువల్ టాస్క్ ఆడరు కానీ స్పెషల్ ట్రీట్మెంట్ అయితే జరిగిందనమాట. మేబీ ఈ కాన్సెప్ట్ కింగ్ అండ్ కింగ్డమ్ కాన్సెప్ట్ వల్ల అయిండొచ్చు. తనకి చెప్పాలంటే చాలా పాజిటివ్, చాలా మంచి వీక్. ఇండివిజువల్ టాస్క్ గెలవడం, కెప్టెన్ అవ్వడం, నెక్స్ట్ వీక్ వాళ్ళ సిస్టర్ వచ్చే వస్తుంది. వాళ్ళ ముందు ఫ్యామిలీ ముందు తన కెప్టెన్ గా ఉండడం, ఇన్ని రోజులు కష్టపడ్డ అవ్వకుండా ఫైనల్ గా కెప్టెన్ అయిందనమాట. సో ఇది తనకి చాలా పాజిటివ్ అవుతుంది. అండ్ ఇందులో రీతుది చాలా బ్యాడ్ లక్. బికాస్ తను కూడా ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి వచ్చి బట్ స్టిల్ మిస్ చేసుకుంటుంది. మేబీ చూడాలి ఇంకా నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్ ఎలా ఉండబోతుంది ఏంటి అనేసి. ఫైనల్ గా తనూజ కెప్టెన్ అయింది. ఇది ఒక పక్కన ఉంచుదాం. అసలు ఈ సీజన్ మొత్తంలో ఫిజికల్ టాస్కులు చూసుకుంటే అసలు ఫిజికల్ టాస్కులు ప్రీవియస్ సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ లో ఫిజికల్ టాస్కులు అంత టఫ్ గా ఏది కనిపించట్లేదు. అప్పుడేమో వర్షాలు అన్నారు, తర్వాత హెల్త్ రీజన్స్ అన్నారు, ఇంకేముంది ఫ్యామిలీ వీక్ కూడా వచ్చేసేపోతుంది. మరి ఎందుకు ఏంటి అనేది బిగ్ బాస్ ఆన్సర్ చేయాలన్నమాట. అండ్ తనూజ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.